ఓ పక్కన ఆంధ్రప్రదేశ్‌లో కూలీలు దొరకకపోవడం ఏంటో, ఇతర రాష్ట్రాల నుంచి రావడం ఏంటో అర్థం కాదు. మనోళ్ళు వలసలెళ్తున్నారని ఈనాడు జ్యోతి రాస్తే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రని. మన దగ్గరికేమో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. తాజాగా చూస్తే వ్యవసాయ పనులు ఊపందుకున్నటువంటి నేపథ్యంలో కూలీల కొరత తీవ్రంగా ఉంది. కూలీ రేట్లు అమాంతం పెరిగిపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపారట. ఈ క్రమంలో ఒరిస్సాలోని జగదల్పూర్ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తమ కుటుంబాలతో సహా విజయవాడకు వచ్చారు. ఈ కూలీలు ఉయ్యూరు పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు రైతులు తమ గ్రామాలకు తీసుకెళ్లారు. ఉయ్యూరుకి చెందిన ఒక రైతు తన పొలంలో మినుము పంట కోత కోసం కొందరు కూలీలను తీసుకెళ్లారు. స్థానికంగా రైతు కూలీలు దొరకడం గగనంగా మారిందని, ఉన్నవాళ్ళు కూడా అధిక వేతనం డిమాండ్ చేస్తున్నారని రైతులు చెప్తున్నారు. దీంతో ఒరిస్సా కూలీల మీద ఆధారపడక తప్పడం లేదని చెప్తున్నారు. ఒరిస్సా నుంచి వచ్చిన కూలీలకు రైతులతో కూడిన ఒప్పందం ప్రకారం సొమ్ములు చెల్లిస్తున్నారు. దంపతులకైతే రోజుకు 1300 అట. దీంతో పాటు వీళ్ళకి వసతి సౌకర్యాలను రైతులే స్వయంగా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 20 రోజుల పాటు పొలాల్లో పనిచేస్తారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాల పనులుంటే అక్కడికి వెళ్తారు. ఇక తమ సొంత రాష్ట్రంలో కంటే మెరుగైన ఉపాధి వేతనం కూడా లభిస్తున్నదని చెప్పి వీళ్ళు సంతోషపడుతున్నారట. మరి మన వాళ్ళకి ఎందుకు అది సంతోషం చాలట్లేదు తెలియదు అనమాట.